కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. సరైన సర్వే చేయకుండా బీసీలని తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఏడాదికి జనాభా పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలు చెబుతూ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. మళ్లీ పూర్తి స్థాయిలో సర్వేను నిర్వహిస్తే తప్ప బీసీలకు న్యాయం దక్కదన్నారు పాయల్ శంకర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో బీసీల సంఖ్య ఎంత అనేది మీరు తేల్చాలనుకున్నప్పుడు ఈ 72-75 ప్రశ్నలు వేసి గందరగోళమైనటువంటి పరిస్థితులకు ఎందుకు నెట్టే ప్రయత్నం చేస్తారు? మొదలుగా ప్రభుత్వం అయితే ఉన్నటువంటి ప్రశ్నావళిని మీరు దాన్ని సరళించే ప్రయత్నం చేయండి. ఆ 75-70 ప్రశ్నల వల్ల ప్రజలంతా ఒక గందరగోళానికి గురవుతున్నారు. మేమేం చెప్తే ఏం పోతుందో, మేము ఇచ్చినటువంటి సమాచారంతో మాకేమైనా ముప్పు వస్తుందని ప్రజలు భయపడే రీతిలో మీరు ప్రశ్నావళి రూపొందించారు. ముందుగా మీరు ఆ ప్రశ్నావళిని కుదించుకోవాలా. 70-75 ప్రశ్నలు వేసి అసలు ఏం సాధించాలనుకుంటున్నది ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో జనాభా ఎంత, దానిలో ఏ కులం ఎంత అనేది మీరు తీరాలన్నప్పుడు ఒక 5-6 ప్రశ్నలు 7-8 ప్రశ్నలు ఉంటే సరిపోతుంది. కానీ 70-75 ప్రశ్నలు వేసి ఆ సర్వేలో ఒక గందరగోళాన్ని సృష్టించి లేని రిపోర్ట్ను తెర మీదకి తీసుకొచ్చి ఉన్న బీసీలను సంఖ్య తగ్గించి ప్రభుత్వం ఏదో గొప్పగా బీసీలకు సాయం చేస్తున్నదనే విధంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తే బీసీలంతా కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిజంగా మీరు బీసీలకు న్యాయం చేయాలని ఒక చిత్తశుద్ధితో ఉంటే దీన్ని శాస్త్రీయంగా చేయండి.